హలో అండి. ఈరోజు వీడియోలో నేను పీతల ఇగురు ఎలా చేశానో మీకు చూపిస్తాను. పీతలను 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఉప్పు వేసి కూడా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం చేసుకున్న ఈ పీతల్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు పీతలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని ఈలోగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పీతలను వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి పీతలను కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి పీతలను కలుపుకొని మరలా ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పీతలను మీడియం ఫ్లేమ్ మీద నూనెలో వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులను వేసుకొని వేపుకోవాలి. మెంతులు వేగిన తర్వాత 4 ఉల్లిపాయలను ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా 2 టమాటాల ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గోల్డెన్ కలర్లో వేగే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో మిక్సీకి వేసుకున్న టొమాటో పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళను ఒక గిన్నెలో పోసుకొని పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి. టొమాటో పేస్ట్ వేగి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కూర మొత్తానికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పీతలను కూడా వేసుకొని కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద పెట్టుకున్న నీళ్ళు మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ మీద ఉన్న మూత తీసి పీతలను కలుపుకొని వేడి నీళ్ళను పీతలు మునిగే వరకు పోసుకోవాలి. కూరను కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కూర దగ్గర పడేలోగా మిక్సీ జార్లో పొడి మసాలా వేసుకుందాం. ప్యాన్ మీద ఉన్న మూత తీసి కూరను కలుపుకోవాలి. కూరలో పోసిన నీళ్ళు ఎగిరిపోయి కూర కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల పొడి మసాలా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి కూరను కలుపుకోవాలి. గ్రేవీ చిక్కబడి నూనె తేలింది కదా, ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి కూరను కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పీతల కూరని ఇలా చేసి పెట్టారంటే అడిగి మరీ మళ్ళీ చేపించుకొని తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.